హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిల్లెట్స్ తోటి మీకు దోశలు వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయండి. అరికెలు, సామలు, బూదలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, ఇవి చాలా రకాలు ఉంటాయి. ఈరోజు మీకు సామలతోటి నేను దోశ వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసులు సామలు, 1 గ్లాసు రైసు, ఒక పావు గ్లాసు అటుకులు వేయాలండి. అటుకుల వల్ల ఏంటంటే మీకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. వీటన్నిటిని బాగా కడుక్కొని ఒక 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. 2-3 సార్లు వాటర్ పోసి బాగా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మనం ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి పిండి రుబ్బుకునేటప్పుడు చాలా బాగా మెత్తగా పిండి బాగా మెత్తగా అవుతుందన్నమాట. చూసారు కదండి, ఇలా ఒక 6 to 8 అవర్స్ నానిన తర్వాత వీటి నీటిని అంతా పారబోసేసి ఈ పప్పుని మనం మెత్తగా మిక్సీ పట్టుకొని రుబ్బుకోవాలన్నమాట. ఈ దోశల పిండి ఇలా మెత్తగా రుబ్బుకోవడం వల్ల కూడా మనకి బాగా దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. చూసారు కదండి, ఇలా మనం మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని దోశలు వేసుకోవాలి. ఇప్పుడు మనం దోశల్లోకి నేను మీకు టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. దోశలోకి టమాటా పచ్చడి కాకుండా ఇంకా పల్లీ పచ్చడి, పుట్నాల పచ్చడి, కొబ్బరి పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు. టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయాలి. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు పైకి బాగా తూలుతాయి, మనం వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. కొంచెం బాగా వేగిన తర్వాత అందులో కొంచెం వేగే వరకు మనం కొంచెం కలుపుకోవాలి. బాగా కొంచెం వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు అనేది మన ఇష్టం, అంటే మీరు క్వాంటిటీ బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 kg వరకు వేసాను అనమాట. ఈ టమాటాలు వేసిన తర్వాత ఇందులోనే కొంచెం మనం కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి. అంటే మనం ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ వేయాలన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి దాంట్లోకి మనం కొంచెం చింతపండు కూడా వేయాలండి. చింతపండు ఎందుకంటే మనకు టమాటాలు అనేవి అంత పులుపు ఉండవు కాబట్టి కొంచెం లైట్గా చింతపండు అనేది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టేసి బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట. ఈ అలా మగ్గ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది కూడా చాలా బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకుంటే బాగుంటుంది. అంటే హైలో అయితే ఆ నీరంతా ఇంకిపోయిన తర్వాత మాడిపోతుంది. చూసారు కదండి, ఇలా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పచ్చడిని బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక చట్నీ అనేది తయారవుతుంది. మనం ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దోశ ఎలా వేసుకోవాలని మీకు నేను చేసి చూపిస్తాను. రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసుకున్న దాంట్లో కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద ఒక దోశల పెనాన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత దాని మీద కొంచెం పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. చేసిన తర్వాత దాంట్లో ఒక గరిటెడు వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా బాగా పల్చగా స్ప్రెడ్ చేయటం వల్ల ఏంటంటే మీకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ చుట్టూరాను మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అట్లా వేసుకుంటే ఏంటంటే బాగుంటుందన్నమాట, టేస్టీగా కూడా ఉంటుంది. ఇట్లా ఆయిల్ అంతా వేసిన తర్వాత మన సైడ్ బాగా క్రిస్పీగా కాలిన తర్వాత దాన్ని తిరగేయాలి. తిప్పిన తర్వాత రెండో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత దాన్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని టమాటా చట్నీతో పాటు సర్వ్ చేసుకోవాలన్నమాట. ఈ చూసారు కదండి ఈ దోశ. ఒకవేళ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.